క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించి ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని నేను భావించుచున్నాను. ఈరోజు ఏర్పరచుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లి నిలిచియుంటేనే గాని తన తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండు, నేను ఎవరి యందు నిలిచియుందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచని ఎడలా, నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వచ్చి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులది, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడలా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్నా నీ బిడ్డలకు కావలసినటువంటి కృప చూపించండి. నాయన, నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభా, వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నాయన, నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థం రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యేసునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు మన అంశము ద్రాక్షవల్లి తీగెలు. ద్రాక్షవల్లి తీగలు. యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాలు ఎక్కువగా ఉపమానాలతో కూడినటువంటి ప్రసంగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పరలోక సంబంధమైన మర్మాలు భూలోక సంబంధమైన వస్తువులతో పోల్చి పరలోక మర్మాలు యేసుక్రీస్తు తెలియచేసేవాడు. సహోదర సహోదరులారా, మరి యేసు ప్రభు ఆయనకు ఆయన పిల్లలైనటువంటి వారికి, దేవునికి ఆయన పిల్లలైన వారికి ఉండాల్సిన సత్సంబంధాన్ని గురించినటువంటి విషయాలను క్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా బోధించడం మొదలుపెట్టి కాపరి గొర్రె, అంటే కాపరి గొర్రెలకు మధ్య ఉండాల్సిన అన్యోన్యత. అలాగే ఇక్కడ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ద్రాక్షవల్లి తీగ. దేవుడేమో ద్రాక్షవల్లట, మనమేమో తీగలు అంట. చూడండి, ద్రాక్షవల్లి తీగలు ఈ రెండింటికి మధ్య ఉండాల్సిన అన్యోన్యతల గురించి, మరి ఆధారపడేటటువంటి స్థితి గురించి ఇక్కడ కీర్తనకారుడు, ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈరోజు ద్రాక్షవల్లి, వైన్ డ్రెస్సర్స్, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తోటలు ఎక్కువగా పండించేటటువంటి వారు. కాబట్టి ఈరోజు మనం గ్రహించాలి, ద్రాక్షవల్లి తీగలు రెండు ఎలాగైతే అన్యోన్యతగా ఉంటాయో, కలిసి ఉంటాయో, అలాగే దేవునికి ఆయన పిల్లలైనటువంటి మనకు సరైన అన్యోన్యత, సత్సంబంధం కలిగి ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం. కనుక గమనించిన, మొదటిగా తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. నిలిచి ఉండడు, స్టే ఇన్ ట్యూన్. అంటే క్రీస్తులో ఎవరైతే నిలిచి ఉంటారో అలా నిలిచి ఉండే వ్యక్తే ఫలింపులోనికి వస్తాడు. చూడండి, ద్రాక్షవల్లి తీగ ఎలా నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది. యోహాను 15:5లో తీగ ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఇక్కడ ద్రాక్షవల్లిలో తీగ ఎలాగైతే నిలిచి ఉంటేనే ఫలిస్తుందో, దేవుని పిల్లలమైనటువంటి మనం, మన ఆత్మీయ జీవితాలు కూడా క్రీస్తులో అంటు కట్టబడి ఆయనలో నిలిచి ఉంటేనే మన జీవితాలు కూడా ఫలిస్తాయి అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే అది ఎదుగుతుంది, ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే ద్రాక్షవల్లి ద్వారా వచ్చే ఆహారం కానీ, లేకపోతే వాటర్ కానీ, మినరల్స్ కానీ అన్ని కూడా ద్రాక్ష చెట్టు ద్వారా వచ్చే అవన్నీ కూడా కాండం ద్వారా, అంటే వేర్ల ద్వారా, కాండం ద్వారా ఆకుల నుండి మరలా ప్రియదండ్రులారా మనం ఆ తీగలకు కూడా సరఫరా అవ్వటాన్ని మనం చూస్తున్నాం. తీగ ఒకవేళ తుంపండి, తుంపితే దానికి దీనికి సంబంధం ఏమీ లేదు, దాని ద్వారా రావాల్సినటువంటి పోషక పదార్థాలు రావు, అది ఎదుగుదల ఆగిపోతుంది. కనుక ఈరోజు క్రీస్తులో ఎవరైతే నిలిచి ఉంటారో వారు నిలిచి ఉన్నటువంటి తీగలుగా, ద్రాక్షవల్లిలో
తీగలు ఎలాగైతే నిలిచి ఉంటాయో, నిలిచి ఉంటేనే అవి ఎదుగుతాయి, రెండోది ఫలిస్తాయి. కనుక క్రీస్తులో మనం నిలిచి ఉండాలి, అంటే ఆయన వాక్యములు నిలిచి ఉండాలి. యేసుప్రభు అంటాడు, మీ యందు నేనును నా యందు మీ మాటలు మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అడగండి అని అంటాడు. కాబట్టి సహోదరులారా గమనించండి, క్రీస్తులో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయాలి. రెండవదిగా మనం గమనించగలిగితే, నిలిచి ఉండకపోతే ఏమవుతుంది? ఎవడన్నా నా యందు నిలిచి ఉండని యెడల 6వ వచనంలో, వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవు. కనుక రెండవదిగా, తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉండకపోతే అది ఎండిపోతుంది, రెండు కాలిపోతుంది. దగ్గర డ్రెస్సింగ్ అన్నమాట. అంటే డ్రెస్సింగ్ చేసేది ఎవరంటే యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. నిజమైనటువంటి క్రీస్తు ద్రాక్షవల్లిగా ఉంటే ఆయనలో ఎవరైతే నిలిచి ఉండరో అలాంటి తీగలనంట యజమానుడైనటువంటి వ్యవసాయదారుడైనటువంటి తండ్రి అయిన దేవుడు నిలిచి ఉండనటువంటి తీగల్ని ఆయన ఏం చేస్తాడంటే కత్తిరిస్తాడు, వాటిని బయట పడేస్తాడు, అవి కాలిపో. ప్రియ సహోదరులారా, ఎవరైతే దేవుల్లో నిలిచి ఉండరో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉండరో, అలాంటి వారి జీవితాలు ఎండిపోతాయి, అదేవిధంగా కాలిపోతాయి. ఇక్కడ ఎండిపోవడం అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ఆశీర్వాదం లేకపోవడం. క్రీస్తు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఎలాగైతే ద్రాక్షవల్లికి విడిచిపెట్టినటువంటి తీగ ఎలాగైతే అది ఎండిపోతుందో, ఎండిపోయినటువంటి స్థితిలో అది ఎదుగుదల లేక, ఫలము లేక ఎలాగైతే అది ఎండిపోతుందో, క్రీస్తుతో మనం అంటు కట్టబడకపోతే, ఆయనలో నిలిచి ఉన్న తీగల్లా లేకపోతే మనం కూడా ఎండిపోతాం. అదేవిధంగా ఎండిపోయినటువంటి తీగలు వ్యవసాయదారుడు ఏం చేస్తారంటే ఒక చోట గుట్ట కట్టి వాటిని కాల్చి వేస్తారు. కనుక ఎవరైతే క్రీస్తు కూడా అంటు కట్టబడినటువంటి స్థితిలో ఆయన నిలిచి ఉండకుండా ఉండే తీగల్లాగా ఎవరైతే ఉంటారో వారు కూడా కాల్చివేయబడతారంటే నిత్య నరకానికి గురవుతారు. సహోదరుడు నువ్వు స్థితిలోనైనా ఉండొచ్చు, నీకు ఎంత ప్రతికూల పరిస్థితులు లేకపోతే నీ యొక్క స్థితిగతులు అన్ని బాగుండి ఉండవచ్చు, కానీ క్రీస్తు లేకపోతే, క్రీస్తు నీ జీవితంలో లేకపోతే, ఆయన మాటల్లో నీ హృదయంలో లేకపోతే, ఆయన మీద నువ్వు ఆధారపడకపోతే, ఆయనను నిలిచి ఉండకపోతే, నీ జీవితం అంతా కూడా ఎండిపోయినటువంటి తీగలాగా, కాలిపోయే తీగలాగా, మాడిపోయే తీగలాగా, అభివృద్ధి లేనిటువంటి తీగలాగా ఉంటుంది. ఈరోజు క్రీస్తునందు నిలిచి ఉన్న తీగల వల్ల ఎలాగైతే మరి తీగ ఎలాగైతే ఎదుగుతుందో, ఎలాగైతే ఫలిస్తుందో, క్రీస్తు మాటలు యందు, ఆయన బోధ యందు నిలిచి ఉంటుంది. మీరందరూ కూడా మరి ఎదిగేటటువంటి తీగల్లాగా ఈ కుటుంబాలు అభివృద్ధి పరచబడాలని, ఆశీర్వదించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిల్లో దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధమైన తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా వ్యక్తపడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించారు అని వారి జీవితాల్లో ప్రభా నిజమైన ద్రాక్షవల్లి మీరు ప్రభా, నీలో నిలిచి ఉండాల్సినటువంటి తీగల్లాగా ఉన్న మేము నీలో నిలిచి ఉండాలి ప్రభా. నిలిచి ఉండకపోతే మా జీవితాలు ఎండిపోతాయి, కాలిపోతాయి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎలాగైతే తీగ ద్రాక్షలు నిలిచి ఉంటుందో, అది ఎదుగుతుందో, ఫలిస్తుందో నాయన, నీలో మేము నిలిచి ఉండే తీగల్లాగా ప్రభా, నీ వాక్యములో నీ మీద ఆధారపడుతూ ప్రభా మేము నిలిచి ఉండేటటువంటి తీగల్లాగా మా కుటుంబాలను అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి, ఎదుగుదలను దయచేయండి, ఫలింపును దయచేయండి. వాక్యం ఉన్న బిడ్డల జీవితాలను దీవించండి. వారు ఎవరి మీద ఆధారపడ్డారు, వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు నాయన, పరిశీలించుకోవడానికి నాయన కృప చూపించండి. నీలో అంటు కట్టబడిన తీగలు వారు ఎదుగునట్లు, ఫలించినట్లు వారి ఆత్మీయ జీవితాలను అభివృద్ధి చేయండి. వారిని తాకండి, వారి కుటుంబాలను అభివృద్ధి పరచండి, గొప్ప ఈవులను దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేసి దీవించండి. వీళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసి దీవించండి. యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా దాకా దేవుని సరి మీరు తోడై ద్రాక్షలు నిలుచున్న తీగల వల్ల మీ ఆత్మీయ జీవితాలు ఎదుగొచ్చు, ఫలించు, ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా దేవుని కృప మీకు తోడై కుటుంబాన్ని అభివృద్ధి పరచి దీవించునుగాక.
సహోదరి సహోదరులారా, మరి ఈ యూట్యూబ్ ద్వారా, క్రీస్తు బోధన యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్నారు కదా, మీరు అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని, వాక్యాన్ని బట్టి మీరు సంధించబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, ప్రోత్సహించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యము మీకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కూడా మీరు ఈ వాక్యాన్ని వీక్షించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు ఈ ఆశీర్వాదకరమైనటువంటి వాక్యము చేర్చబడినట్లుగా మరి పరిచయలు మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కామెంట్ చేయాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు తెలియజేస్తున్నాం.